తగ్గించి పేద ప్రజలకు లబ్ధి చేకూర్చిన ప్రధాని మోదీ పరిపాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. మోదీ నేతృత్వంలో తీసుకొచ్చిన కొత్త జీఎస్టీ విధానం వల్ల ప్రజలందరికీ ఆర్థికంగా మేలు జరుగుతోందని చెప్పారు. గతంలో అనేక రకాల పనులు తీసుకొచ్చి దేశ ప్రజలను దోచుకున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. జీఎస్టీ సంస్కరణలపై మాట్లాడే హక్కు కాంగ్రెస్ కి లేదన్నారు. ప్రజలందరూ జీఎస్టీ సంస్కరణలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. 2014లో అధికారం చేపట్టిన తర్వాత 2016 వరకు హోంవర్క్ చేసింది. 2 సంవత్సరాలు జీఎస్టీని ఎట్లా తీసుకురావాలి అన్ని రాష్ట్రాల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధినేతలతోటి ముఖ్యమంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు అంతర్మదనం చేసి 2016లో జీఎస్టీ బిల్లు తీసుకొస్తే 2017లో అమలు చేస్తే ఇవాళ 2018లో మనకు జీఎస్టీ వసూళ్లు 7 లక్షల కోట్లు అయితే ఇవాళ 2025లో 22 లక్షల కోట్లకు పెరిగింది. అంటే జీఎస్టీ వసూళ్లలో 200% వృద్ధి. 200% వృద్ధి అంటే చాలామంది ఏమనుకుంటారంటే మీరు పన్ను వసూలు చేసిండ్రు, పన్ను ఎక్కువ చేసిండ్రు అనుకుంటారు. పన్ను ఎక్కువ చేయలేదు, పన్ను పరిధి పెంచారు. అంటే జీరో దందా ఎక్కడ చేయకుండా అరికట్టినారు. లిటరల్గా ప్రతి వస్తువుకు జీఎస్టీ వసూలు చేసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి పన్ను పరిధి పెంచారు. జీరో దందా కానివ్వండి, బ్లాక్ మార్కెటింగ్ కానివ్వండి, బిల్లు లేకుండా సరుకుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి ప్రతి వస్తువును ట్యాక్స్ నెట్వర్క్ తీసుకు